బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. క్షేత్రస్థాయిలో రెండేళ్లుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఈ ఎన్నికల్లో అసలు ప్రభావమే చూపలేకపోయింది. తొలుత 2-3 స్థానాల్లో ఆధిక్యంలో కనిపించినప్పటికీ ఆ తర్వాత జేఎస్పీకి శూన్యమే మిగిలింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ వర్మ స్పందించారు. ఎన్నికల తర్వాత బీహార్ను ప్రశాంత్ కిశోర్ వదిలి వెళ్తారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. अतः परिश्रम किया, जिस एकाग्रता से किया, जिस भावना से किया कि बिहार में बुनियादी परिवर्तन हो, उसमें तो कोई कमी थी नहीं. अब लोगों का विश्वास नहीं जीत पाए हैं तो इस पर पुनर्विचार करेंगे. पर एक चीज का हमें जरूर संतोष है कि जन स्वराज का जो एजेंडा था, चाहे वो रोजगार हो, चाहे वो पलायन का हो, चाहे वो शिक्षा का हो, चाहे वो भ्रष्टाचार का हो, अब ये बिहार के भविष्य में हर पार्टी के एजेंडा का हिस्सा हो. దేశంలో అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే సొంత రాష్ట్రంలో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తాము పోటీ చేసిన 238 స్థానాల్లో 150 సీట్ల వరకు గెలుస్తామని ధీమాగా చెప్పారు. కుల, కుటుంబం, మాఫియా, ఫిరాయింపుల రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలనే కొత్త పంథాతో వచ్చారు. కానీ ప్రజల్లో పార్టీకి ఆదరణ లేకపోవడాన్ని గమనించి ఆ తర్వాత గెలిస్తే 150 లేదంటే 11 పడిపోతామని మాట మార్చారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే అభ్యర్థుల తరపున ప్రచారం కోసమే పోటీ నుంచి తప్పుకున్నట్లు పీకే చెప్పుకున్నారు. చివరకు 233 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.